దేశంలో అత్యంత శక్తిమంతుడు ఎవరంటే ప్రధాని నరేంద్ర మోదీ అని ఎవరైనా ఠక్కుని చెప్పేస్తారు. మోస్ట్ పవర్ఫుల్ సీఎం ఎవరంటే మాత్రం కాస్త కన్ఫ్యూజ్ అవుతారు. ఇక ఆ అవసరం లేదు. ఇండియా టుడే సర్వేలో అది చంద్రబాబు అని తేలింది. అయితే ఆయన దేశంలో ఏ స్థానంలో ఉన్నారు, ఎందుకు ఆ స్థాయికి ఎదిగారో ఇప్పుడు చూద్దాం. దేశంలో అత్యంత శక్తిమంతమైన రాజకీయ నాయకుల జాబితాను ఇండియా టుడే మ్యాగజైన్ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీయే నంబర్ 1 అని, ఆ తర్వాత స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నట్టు వెల్లడించింది. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమంతా ఆర్ఎస్ఎస్ఏ. దేశంలో 3వ అత్యంత శక్తిమంతమైన వ్యక్తి కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆ తర్వాత స్థానంలో అంటే 4th ప్లేస్ లో ఉన్నారు రాహుల్ గాంధీ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోని అత్యంత శక్తిమంతమైన నాయకుల్లో 5వ స్థానంలో, ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో ఉన్నట్లు ప్రచురించింది ఇండియా టుడే. 2024లో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తి సామర్థ్యాలను అంచనా వేసింది. మోదీ వరుసగా 3వసారి ప్రధానిగా ఎన్నికై 60 ఏళ్ల రికార్డును తిరగరాశారు. ఒకవైపు అమెరికాతో, మరోవైపు రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ అధినేతలతో ఏకకాలంలో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ భారత ఆర్థిక వ్యవస్థను $4 ట్రిలియన్ స్థాయికి మోదీ తీసుకెళ్లారంటూ విశ్లేషించింది ఇండియా టుడే. ఉమ్మడి ఆంధ్ర విడిపోయాక కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దేశంలోనే ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో నిలవడం విశేషం. దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్ జాబితాలో 5వ స్థానాన్ని దక్కించుకోవడంతో పాటు సీఎంలలో అత్యంత శక్తిమంతునిగా ఎదిగారు. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన టీడీపీని 5 ఏళ్లలోనే భారీ మెజార్టీతో అధికారంలోకి తేవడమే కాకుండా కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు. అందుకే బాబుకు ఈ గౌరవం దక్కింది. తెలుగు రాజకీయాలను, చంద్రబాబును విడదీసి చూసే పరిస్థితే లేదు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎదురు దెబ్బలు తగిలినా ఫీనిక్స్ పక్షిలా లేస్తున్నారు. దాదాపు 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో చంద్రబాబు పేరు రాయకుండా తెలుగు గడ్డపై న్యూస్ పేపర్ పబ్లిష్ కాలేదు. ఏడాది క్రితం ఒక కేసులో చంద్రబాబును అప్పటి జగన్ ప్రభుత్వం జైల్లో పెట్టినా కుంగిపోకుండా కష్టపడ్డారు. మళ్లీ సీఎం అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ బీజేపీ ఈసారి కేంద్రంలో అధికారం చేపట్టడానికి కారణం చంద్రబాబు. మ్యాజిక్ మార్క్ కు 33 సీట్ల దూరంలో ఆగిపోయిన బీజేపీకి ఆయువు పోశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితమైన పార్టీని 5 ఏళ్లు తిరిగేసరికి సొంతంగా 135 సీట్లు గెలుచుకునే స్థితికి తెచ్చారు. ఈ చతురత చంద్రబాబుకే సొంతం. 2019 ఎన్నికల తర్వాత ఢిల్లీ పెద్దగా వెళ్లిన బాబు ఇప్పుడు హస్తినలోనూ చక్రం తిప్పుతున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు సాధించుకోగలుగుతున్నారు. పెట్టుబడులను ఆకర్షిస్తూ విజన్ 2047 దిశగా దూసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు జైలుకెళ్లినప్పుడు అందరూ జీరో అనుకున్నారు. కానీ హీరోగా మారారు. గతంలో తెగిడిన నోళ్లే ఇప్పుడు పొగుడుతున్నాయి. నేషనల్ హైవేస్, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ఇలాంటివి తీసుకురావడమే కాకుండా హైటెక్ సిటీ, మీరు హైదరాబాద్ చూస్తున్నారు, ఎంత సంపద సృష్టిస్తుందో అనేది మీ అందరికీ తెలుసు. హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ని తీసుకురావటం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బిల్ గేట్స్ గారిని కలవటానికి కిలోమీటర్ల పైన నడిసి వెళ్ళి తీసుకొచ్చి ఈరోజు లక్షల ఉద్యోగాలు యువతకు వచ్చాయి అంటే అది వారి పుణ్యమే. ఇది దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇలా చేసిన ముఖ్యమంత్రి గారు మనకి దొరకరండి. అట్లాగే మహిళలకి ఆర్థిక స్వావలంబన తీసుకొచ్చి మొట్టమొదటిసారి డ్వాక్రా గ్రూపుల ద్వారా తీసుకొచ్చిన మొట్టమొదటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇండియాలోనే సీనియర్ మోస్ట్ సీఎం గా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు.
అమరావతి కలను చిదిమేసేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించినా ఆ కల నెరవేర్చే హీరోగా మారారు చంద్రబాబు. 2047 నాటికి ఏపీని $2.4 ట్రిలియన్ ఎకానమీగా మార్చనున్నారు. 15% వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని ఇండియా టుడే కొనియాడింది. గతంలో ఇండియా టుడే ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం అవార్డుని కూడా అందుకున్నారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. సమయస్ఫూర్తి, నిరీక్షణ, ఓపిక, సహనం, రాజకీయ చతురత ఇది దేశంలో మరి ఏ నాయకుడికి అంత ఆషామాషిగా అలవడే లక్షణాలు అయితే కానే కావు. మేము ఇంటర్మీడియట్ అయిపోయినప్పటి నుంచి చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని. ఆ రోజు ఆయన 1995లో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆల్మోస్ట్ 6 సార్లు ఎలక్షన్ జరిగితే అందులో 4 సార్లు గెలిచారు. ఎంత డ్రాస్టిక్ గా 2019లో డౌన్ఫాల్ అయ్యారు అంతే ఉప్పేలాగా 2024కు అధికారులు రావడం జరిగింది. రైతులు ఒక ప్రాంతంలో 33,000 ఎకరాలు కేవలం ఒక మాట మీద ఆయనకి ఇచ్చారు అంటే ఇట్ షోస్ ద బ్రాండ్ వాల్యూ. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్. ఎందుకంటే ఒక రాజకీయ అనిశ్చితి నుంచి ఒక ఉన్నత స్థాయికి చేరుకోవటం, అది కూడా కేవలం 4-5 నెలల వ్యవధిలో జరగడం అనేటువంటిది బహుశా దేశ రాజకీయ చరిత్రలోనే ప్రప్రథమం అనవచ్చు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం ఒక ఫీనిక్స్ పక్షితో పోల్చింది. ఎందుకంటే ఫీనిక్స్ పక్షి కూడా యాషెస్ నుంచి ఒక్కసారిగా మళ్ళీ గగనతలంలోకి దూసుకెళ్తుంది చాలా అత్యంత వేగంగా. ఉమ్మడి ఏపీలో సైబరాబాద్ నిర్మాణం తర్వాత అంతే శ్రద్ధతో అమరావతి నిర్మాణంలో నిమగ్నమయ్యారు చంద్రబాబు. ఏపీ ముఖ్యమంత్రితో పాటు మోస్ట్ పవర్ఫుల్ సీఎంల జాబితాలో నితీష్ కుమార్, యోగి ఆదిత్యనాథ్, ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీకి మాత్రమే చోటు దక్కింది. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి కాకపోయినా 10వ స్థానంలో నిలిచారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ 37 లోక్సభ స్థానాలను గెలుచుకోవడంతో భవిష్యత్తులో యూపీకి అఖిలేష్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది.